నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. జొన్నగిరిలో బంగారం శుద్ధి కర్మాగారానికి సీఎం భూమి పూజ, ఆభరణాల తయారీ యూనిట్ పెట్టాలని నిర్వాహకులకు వినతి. నీచ రాజకీయాలే అజెండాగా వైసీపీ కుట్రలన్న చంద్రబాబు, ప్రతి అంశానికి కులం రంగు పులుముతోందని మండిపాటు. సాయి కృష్ణది కస్టోడియల్ డెత్ అని సిట్ ప్రాథమిక నిర్ధారణ, నిందితుడు నాగరాజుకు జూలై 8 వరకు రిమాండ్. పుణే వ్యాపారి హత్యోదంతంలో వెలుగులోకి కీలక అంశాలు, హుడీ ధరించిన వ్యక్తి వధువు ప్రియుడని పోలీసుల గుర్తింపు. అరుణాచల్ ప్రదేశ్ ను ముంచెత్తిన మెరుపు వరదలు, కొండ చర్యలు విరిగిపడి రాకపోకలు అంతరాయం. ఉక్రెయిన్ కు భారత దళాలను పంపిద్దామన్న జేడీ వాన్స్ ప్రతిపాదనను ట్రంప్ తోసిపుచ్చినట్లు సమాచారం. జొన్నగిరిలో బంగారం ఉత్పత్తితో స్వర్ణాంధ్ర సాధనకు తొలి అడుగు పడిందని సీఎం చంద్రబాబు చెప్పారు. జొన్నగిరిని ఇకపై స్వర్ణగిరిగా పిలుద్దామని సూచించారు. స్వర్ణగిరి గోల్డ్ ఫీల్డ్స్ ఇకపై దేశంలో బంగారానికి చిరునామాగా మారనుందన్నారు. రాయలసీమను రతనాల సీమగా మార్చాలన్న కల జొన్నగిరితో సాకారమవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో బంగారం ఉత్పత్తికి తొలి అడుగు పడింది. కర్నూలు జిల్లా జొన్నగిరిలో బంగారం శుద్ధి కర్మాగారానికి ముఖ్యమంత్రి చంద్రబాబు శ్రీకారం చుట్టారు. బంగారం శుద్ధి ప్లాంట్ 2వ యూనిట్కు శంకుస్థాపన చేశారు. ప్లాంట్లో బంగారం శుద్ధి ప్రాసెసింగ్ యూనిట్ను సీఎం పరిశీలించారు. జొన్నగిరి గోల్డ్ ఫీల్డ్కు ప్రభుత్వం 1500 ఎకరాలు కేటాయించింది. ప్రస్తుతం 600 ఎకరాల్లో తవ్వకాలు జరగనున్నాయి. ఈ ప్లాంట్ ద్వారా తొలి ఏడాది 400 కిలోల పుత్తడిని ఉత్పత్తి చేయనున్నారు. వచ్చే ఏడాది నుంచి 900 కిలోలకు ఉత్పత్తి పెరగనుంది. ఏటా ఉత్పత్తి పెంచుతూ ఏడాదికి 2 టన్నుల దాకా పసిడిని శుద్ధి చేయనున్నారు. బంగారాన్ని ఎగుమతులకే పరిమితం చేయకుండా జొన్నగిరిలోనే ఆభరణాల తయారీ యూనిట్ను ఏర్పాటు చేయాలని నిర్వాహకులను సీఎం కోరారు. వికసిత్ భారత్ లో భాగంగా ఆంధ్రప్రదేశ్ని 2047కి స్వర్ణ ఆంధ్రప్రదేశ్గా తయారు చేయాలనేది నా యొక్క ఆలోచన. దానికి ప్రారంభం నిన్నటి వరకు జొన్నగిరి, ఈ రోజు నుంచి స్వర్ణగిరి అని మరొకసారి మీ అందరికీ తెలియజేస్తున్నా. రాయలసీమని రతనాల సీమగా తయారు చేస్తానని అనేక సందర్భాల్లో చెప్పాను. అది ఈ రోజు ఈ స్వర్ణగిరి గ్రామం నుంచే ప్రారంభం అవుతుంది. దేశంలో బంగారు ఎక్కడ ఉత్పత్తి అవుతుందంటే మన స్వర్ణగిరి నుంచే. అదే విషయం మనందరం గుర్తుపెట్టుకోవాలి. ఇప్పటికి 400 కేజీలతో బంగారం ఉత్పత్తి ప్రారంభమైంది. ఇది 1000 కిలోలకు వెళ్తుంది. ఇక్కడ మనం ప్రారంభించిన 2వ యూనిట్ తో కలిపి 50 మెట్రిక్ టన్నులు బంగారాన్ని మన ప్రాంతం నుంచే ఉత్పత్తి చేయబోతున్నాం. ఇది ఒక చరిత్రని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. స్వర్ణగిరిలోనే ఒక బ్రహ్మాండమైన జ్యువెలరీ పార్క్ పెట్టి ఇక్కడనే మ్యానుఫ్యాక్చరింగ్ చేయమని ఇప్పుడే అడిగాను. అంటే ప్రపంచంలో వాడే జ్యువెలరీ ఎక్కడి నుంచి వచ్చిందంటే స్వర్ణగిరి, కర్నూలు జిల్లా వెనుకబడిన ప్రాంతం నుంచి వచ్చిందని చెప్పే పరిస్థితి వస్తుంది. కూటమి ప్రభుత్వం పగలు రాత్రి తేడా లేకుండా అభివృద్ధి సంక్షేమం కోసం కష్టపడుతుంటే వైసీపీ నీచ రాజకీయాలే అజెండాగా కుట్రలకు తెరలేపుతోందని సీఎం చంద్రబాబు మండిపడ్డారు. విజయవాడ సాయి కృష్ణ అంశానికి కులం రంగు పులిమి విద్వేషాలు రెచ్చగొట్టాలని చూస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. నా రాజకీయ జీవితంలో చాలా మందిని చూశారు గాని కన్నార్పకుండా అబద్దాలు చెప్పడంలో దిట్ట గొడ్డలి పార్టీ నాయకుడు. అవునా కాదా తమ్ముళ్ళని అడుగుతున్నా. నిన్న చూశారు విజయవాడలో, అక్కడుండే సిఐ కాపుని, బాధితుడు కాపుని, దానికి కూడా రాజకీయ రంగు బులిమి కులాన్ని అంటగట్టి పవన్ కళ్యాణ్ పైన ఇష్టానుసారంగా నోరు బారేసుకునే పరిస్థితికి వచ్చారు.
కబద్దార్ జాగ్రత్తగా ఉండండి. అనవసరంగా నోరు వారేసుకుంటే నోర్లు మూయించే శక్తి ఎన్డీఏకుందని చాలా స్పష్టంగా హెచ్చరించాను. అవునా కాదా? 5 ఏళ్ల పాలనలో ఒక్క ఉద్యోగమూ ఇవ్వని వైసీపీ డీఎస్సీపై రోజుకో కొత్త నాటకాన్ని తెరపైకి తీసుకొస్తోందని సీఎం దుయ్యబట్టారు. మంత్రి లోకేష్ సవాల్ను స్వీకరించే ధైర్యం ఆ పార్టీలో ఎవరికీ లేదని ఎద్దేవా చేశారు. మెగా డిఎస్సి ₹1 అవినీతి లేకుండా 16,000 మందికి ఉద్యోగాలు ఇచ్చిన ఘనత ఎన్డీఏ ప్రభుత్వానిది. పిల్లలు ఆనందపడ్డారు. కానీ సంవత్సరం తర్వాత గొడ్డలి పార్టీ కుట్ర చేశారు. వాళ్ళు చెప్పినన్నిటికీ సవాలు ఇచ్చినాం, సమాధానం చెప్పాం. మీకేదైనా డౌట్ ఉంటే మీరు రమ్మని కోరాం. కడాన హెచ్ఆర్డీ మినిస్టర్ లోకేష్ గారు గొడ్డలి పార్టీ అధినేత రా, నేను కూడా వస్తా, రికార్డులు తీసుకొస్తా, తాడో పేడో తేల్చుకుందామని సవాలు విసిరారు. కానీ దానికి రారు, మళ్లీ మాట్లాడుతూనే ఉంటారు. వితండవాదానికి ఆన్సర్ ఉండదు. వాస్తవాన్ని నిరూపించడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పాం. సిపిఎస్ను వారం రోజుల్లో ఎత్తివేస్తామన్న వైసీపీ ప్రభుత్వం చేతులెత్తేసిన విషయాన్ని సీఎం గుర్తు చేశారు. కూటమి ప్రభుత్వం సుమారు 11,000 ఉద్యోగులను సిపిఎస్ నుంచి ఓపీఎస్ పరిధిలోకి తీసుకొచ్చి చిత్తశుద్ధిని చాటుకుందన్నారు. ఓపీఎస్ సిపిఎస్ అని ఉద్యోగస్తులందరినీ పర్మనెంట్ చేయడానికి అడిగారు. అడిగితే ఆనాటి ముఖ్యమంత్రి గొడ్డల పార్టీ నేత చెప్పింది అది ఎంత పని 1 వారంలో చేస్తా అన్నాడు. ఎన్ని వారాలైన తమ్ముళ్ళు అని అడుగుతున్నా. 2003లో ఆ రోజు డిఎస్సీ పెట్టి ఉద్యోగాలు ఇస్తే దగ్గర 10,750 మంది పాత స్కీమ్ లో సెలెక్ట్ అయ్యారు. టెక్నికల్ గా వాళ్ళకి తప్పుబడింది. సుప్రీంకోర్టు కూడా చెప్పింది హామీ ఇచ్చిన పెద్ద మనిషి పట్టించుకోలేదు. నేను హామీ ఇవ్వలేదు, ఇవ్వకపోయినా 10,750 మంది డిఎస్సీ అభ్యర్థులకి సిపిఎస్ నుంచి ఓపీఎస్ తీసుకొచ్చిన ఘనత ఈ తెలుగుదేశం ఎన్డీఏ ప్రభుత్వాన్ని. 11,000 మంది జీవితాల్లో వెలుగునిచ్చాం. వాళ్ళకు రిటైర్మెంట్ అయితే ఒక్కొక్కరికి 2-3 కోట్ల రూపాయలు అదనంగా ఆదాయం వచ్చే పరిస్థితి వస్తుంది. రాయలసీమను పోర్టుకు అనుసంధానించి త్వరలోనే జొన్నగిరి నుంచి బంగారాన్ని విదేశాలకు ఎగుమతి చేయాలన్నదే లక్ష్యమని సీఎం తెలిపారు. ఆంధ్రుల చరిత్రను చాటేలా అమరావతిలో ఏర్పాటు చేయబోయే మ్యూజియంలో స్వర్ణగిరి అధ్యాయాన్ని భావితరాలకు అందజేసేలా చర్యలు తీసుకుంటామన్నారు. ఆడుదాం ఆంధ్రపై త్వరలోనే విజిలెన్స్ నివేదిక బయటికి వస్తుందని మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి తెలిపారు. 100 కోట్లకు పైగా అవినీతి జరిగిందనే ఆరోపణలు ఉన్నాయని, తప్పు చేసిన వారు తప్పించుకోలేరని అన్నారు. డీఎస్సీ నియామకాల్లో స్పోర్ట్స్ కోటా రిజర్వేషన్ అమల్లో ఎలాంటి లోపాలు లేవని స్పష్టం చేశారు. 2% ఉన్న క్రీడాకారుల రిజర్వేషన్లను 3%కి పెంచడం వల్ల గత 2 ఏళ్లలో 800 మందికి పైగా ఉద్యోగాలు సాధించినట్లు చెప్పారు. ఖేలో ఇండియా నిధులతో మైదానాలు అభివృద్ధి చేస్తున్నట్లు రాంప్రసాద్ రెడ్డి తెలిపారు. ఖేలో ఇండియా పథకం ద్వారా 75 కోట్ల రూపాయలు మంజూరు చేయడం జరిగింది. దానిలో ముఖ్యంగా ఈ రాష్ట్రంలో 19 కోట్ల ఖర్చుతో విజయవాడ ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో టెన్నిస్ కోర్టులు మరియు బాస్కెట్ బాల్ కోర్టును ఫ్లడ్ లైట్లతో ఏర్పాటు చేసింది ఈ ప్రభుత్వం. అలాగే కుప్పంలో 14 కోట్ల రూపాయల వ్యయంతో మల్టీపర్పస్ ఇండోర్ బ్లాక్ ను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. శ్రీకాకుళం పట్టణంలో 14 కోట్ల వ్యయంతో ఇండోర్ స్పోర్ట్స్ హాల్ ను కూడా నిర్మాణం చేపట్టడం జరిగింది. ఖేలో ఇండియా ద్వారా 25-26 సంవత్సరానికి సంబంధించి 75 కోట్ల రూపాయలు ఏదైతే సాయి ద్వారా వచ్చిన గ్రాంట్లతో ఈ రాష్ట్రంలో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం జరిగిందని తెలియజేసుకుంటున్నా. అలాగే జాతీయ అంతర్జాతీయ క్రీడాకారులకు ఎన్నో నగదు ప్రోత్సాహకాలు ఇవ్వడం జరిగింది. దాంట్లో అంతర్జాతీయ పోటీల్లో పతాకాలు సాధించిన 3 క్రీడాకారులకు మొత్తం 5.60 కోట్ల రూపాయలు నగదు ప్రోత్సాహకాలను అందించడం జరిగింది. క్రీడాకారులకు ఉద్యోగ రిజర్వేషన్లు 2% నుంచి 3% పెంచిన ఘనత ఈ ప్రభుత్వాన్ని గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని సగర్వంగా తెలియజేసుకుంటున్నా. డిఎస్సీలో నిజంగా తప్పు జరిగింటే ఆ రోజే చేసిండాలి. ఇప్పుడు 8-9 నెలలు అయిన తర్వాత ఆ క్వశ్చన్ రైజ్ కాకూడదు. త్వరలోనే ఆడుదాం ఆంధ్ర అది బయటికి రాబోతుంది కాబట్టి ఏమైనా ఊహించుకొని ఈరోజు దీని మాదాన్ని మళ్ళా మా ముందర పెట్టడం తప్పక ఎక్కడ నిజంగా ఎవరైతే క్రీడాకారులు ఉన్నారో వాళ్ళు దీంట్లో ఎగ్జామ్ ఎవరైతే డిఎస్సీలో పార్టిసిపేట్ చేశారో వాళ్ళందరికీ న్యాయం అయితే జరిగింది.
సాయికృష్ణది కస్టోడియల్ డెత్ అని ప్రాథమిక అభిప్రాయానికి వచ్చినట్లు రిమాండ్ రిపోర్టులో సిట్ వెల్లడించింది. అయితే అతని ఆచూకీ లభించలేదని, ఆధారాలు లేకుండా చేసేందుకు ప్రయత్నించారని భావిస్తున్నట్లు తెలిపింది. ఈ కేసులో సస్పెండ్ అయిన సీఐ నాగరాజుతో పాటు ఇంకెవరి ప్రమేయమైనా ఉందా అనే విషయం నిగ్గు తేల్చేందుకు లోతైన దర్యాప్తు అవసరముంది. దీనికోసం నాగరాజును జ్యుడిషియల్ కస్టడీకి ఇవ్వాలని కోరింది. విజయవాడ కృష్ణలంకకు చెందిన సాయికృష్ణ అదృశ్యం కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న సస్పెండ్ అయిన సీఐ నాగరాజు విచారణ పూర్తి చేసిన సిట్ అతన్ని కోర్టులో హాజరుపరిచింది. ఈ సందర్భంగా 19 పేజీల రిమాండ్ రిపోర్టును సిట్ న్యాయస్థానం ముందు ఉంచింది. సాయికృష్ణది కస్టోడియల్ డెత్ గా సిట్ ప్రాథమిక అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది. మృతదేహం ఆధారాలు లేకుండా చేశారని తెలిపింది. సాక్ష్యాలను నాశనం చేయడానికి అప్పటి సీఐ నాగరాజే కారణమని వివరించింది. మే 1 నుంచి జూన్ 1 వరకు సీసీటీవీ ఫుటేజీ డేటా డీవీఆర్లో లేకుండా చేశారంది. డీవీఆర్లను పరీక్ష కోసం ఫోరెన్సిక్ బృందానికి పంపించామని వివరించింది. సాయికృష్ణ మరణించాడని తెలిసినా ఆ సమాచారాన్ని కృష్ణలంక పోలీసులు మెజిస్ట్రేట్కు చేరవేయలేదని సిట్ పేర్కొంది. హైకోర్టులో హెబియస్ కార్పస్ పిటిషన్ వేసినా అక్కడ వాస్తవాలు వెల్లడించలేదని అభిప్రాయం వ్యక్తం చేసింది. హైకోర్టును తప్పుదోవ పట్టించారని చెప్పింది. జూన్ 2 కంటే ముందే సాయికృష్ణ మరణించాడని తాము విశ్వసిస్తున్నామని సిట్ రిమాండ్ రిపోర్టులో ప్రస్తావించింది. కస్టడీలో ఉండగా గాయాల పాలై మరణించాడని అన్ని ఆధారాలు స్పష్టంగా చెబుతున్నాయని వివరించింది. ఈ కేసులో నాగరాజు ప్రమేయాన్ని ప్రాథమికంగా ధృవీకరిస్తూ దర్యాప్తులో వెల్లడైన 23 ప్రధాన అంశాలు, జ్యుడిషియల్ రిమాండ్కు అవసరమైన వివరాలు సిట్ కోర్టుకు నివేదించింది. సాయికృష్ణపై నాన్ బెయిలబుల్ వారెంట్లు ఉన్నాయని, అవి అమలు చేయడానికి టాస్క్ ఫోర్స్ సిబ్బంది సహాయం కోరుతూ అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్కు నాగరాజు లిఖితపూర్వకంగా అభ్యర్థన పంపినట్లు తెలిపింది. మే 6 తెల్లవారుజామున 3 గంటలకు సాయికృష్ణను మార్కాపురంలో అదుపులోకి తీసుకుని అదే రోజు ఉదయం 7 గంటలకు కృష్ణలంక పిఎస్కు తీసుకొచ్చినట్లు చెప్పింది. సాయికృష్ణ సెల్ ఫోన్ స్వాధీనం చేసుకున్నారని సిట్ తెలిపింది. సాయికృష్ణను మెజిస్ట్రేట్ ముందు హాజరు పరచలేదని, దానికి సరైన కారణం నాగరాజు చెప్పలేదని తెలిపింది. సాయికృష్ణ తల్లి విజయలక్ష్మి తన కుమారుడిని లాకప్లో గాయాలతో చూశానని వాంగ్మూలం ఇచ్చిందని సిట్ పేర్కొంది. తన కుమారుడిని చూపించాలని అడిగితే అసభ్య పదజాలంతో దూషించి బెదిరించారని ఆమె చెప్పినట్లు రిమాండ్ రిపోర్టులో ప్రస్తావించింది. మే 1 వారంలో సాయికృష్ణను అరెస్టు చేసిన విషయాన్ని నాగరాజు ఉద్దేశపూర్వకంగానే కోర్టుకు చెప్పలేదని సిట్ రిమాండ్ రిపోర్టులో పేర్కొంది. పోలీస్ కస్టడీలో ఉన్న వ్యక్తికి గాయాలు కావడం, ఆ తర్వాత అతను కనిపించకుండా పోవడం నాగరాజు బాధ్యతారాహిత్యాన్ని సూచిస్తోందని తెలిపింది. కస్టడీలో ఉన్నప్పుడు జరిగిన దాడి వల్ల సాయికృష్ణ చనిపోయి ఉండొచ్చని, సాక్ష్యాలు రూపుమాపడానికి అతన్ని రహస్యంగా పూడ్చడం లేదా తగలబెట్టడం చేసి ఉండొచ్చని ప్రాథమికంగా భావిస్తున్నట్లు తెలిపింది. మృతదేహాన్ని ఎక్కడ పారవేశారు, ఏ విధంగా దహనం చేశారు, ఈ కుట్రలో ఇంకా ఎవరెవరు ఉన్నారు అనే విషయాలు నాగరాజు చెప్పట్లేదని సిట్ కోర్టుకు చెప్పింది. అతని ఆచూకీ వెలికి తీయడానికి, ఈ నేరంలో పాల్గొన్న ఇతర వ్యక్తులను గుర్తించడానికి, మరిన్ని సాక్ష్యాలు సేకరించడానికి నాగరాజును కస్టడీలోకి తీసుకుని విచారించాలని పేర్కొంది. ఈ కేసుకు సంబంధించి మొత్తం 17 మంది సాక్షులను విచారించినట్లు సిట్ కోర్టుకు తెలిపింది. కేసు విచారించిన న్యాయాధికారి నాగరాజుకు జులై 8 వరకు 2 వారాల పాటు రిమాండ్ విధిస్తూ ఉత్తర్వులిచ్చారు. సాయికృష్ణ కేసు విచారణను సీబీఐకి అప్పగించాలన్న పిల్పై హైకోర్టులో విచారణ జరిగింది. కేసు దర్యాప్తు చేసేందుకు పోలీసు ఉన్నతాధికారులతో సిట్ ఏర్పాటు చేశామని హైకోర్టుకు ఏజీ తెలిపారు. దర్యాప్తు సక్రమంగా సాగేందుకు అన్ని చర్యలు తీసుకున్నట్లు నివేదించారు. కేసులో నిందితుడిగా ఉన్న సీఐ నాగరాజును అరెస్టు చేసినట్లు వివరించారు. ఆ తర్వాత తదుపరి విచారణను హైకోర్టు జులై 6కి వాయిదా వేసింది. అరుణాచల్ ప్రదేశ్ ను మెరుపు వరదలు ముంచెత్తాయి. కేయి పాన్యూర్ జిల్లాలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో వరదలు పోటెత్తాయి. లోతట్టు ప్రాంతాలు జలమయం కావడంతో పాటు 18 నివాస గృహాలు దెబ్బతిన్నాయి. జాతీయ రహదారిపై కొండచర్యలు విరిగిపడడంతో వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడి పలువురు చిక్కుకుపోయారని అధికారులు తెలిపారు. యజాలి సర్కిల్ పరిధిలోని పూసా సమీపంలోని నీప్కో ప్రాజెక్టు కాలనీలో ఆకస్మిక వరదలతో 3 గల్లంతయ్యారు. భారీ వర్షాల కారణంగా నిర్మాణంలో ఉన్న రక్షణ గోడ కూలిపోయిందని అధికారులు తెలిపారు. ఫలితంగా కాలనీతో పాటు చుట్టుపక్కల ఉన్న లోతట్టు ప్రాంతాలను వరద ముంచెత్తిందని చెప్పారు. ముంపునకు గురయ్యే ప్రాంతాలతో పాటు నదీ తీరాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అనవసర ప్రయాణాలను మానుకోవాలని అధికారులు సూచించారు. పరిస్థితిని అంచనా వేసిన అరుణాచల్ ప్రభుత్వం రక్షణ చర్యలను పర్యవేక్షించేందుకు అధికారుల బృందాన్ని ఘటనా స్థలానికి పంపింది.
ఎస్డీఆర్ఎఫ్ బృందాన్ని ఇప్పటికే మోహరించగా జాతీయ విపత్తు ప్రతిస్పందన దళం సహాయ చర్యల కోసం ఘటనా స్థలానికి బయలుదేరింది. యాజాలి అధికార పరిధిలో అందుబాటులో ఉన్న సిబ్బంది వాహనాలను సిద్ధం చేశారు. అత్యవసర కార్యకలాపాల కోసం మాజీ సైనికుల సాయం కూడా తీసుకుంటున్నారు. కొన్ని రోజులుగా అరుణాచల్ ప్రదేశ్లో కురుస్తున్న భారీ వర్షాలకు అనేక జిల్లాల్లో మౌలిక సదుపాయాలు దెబ్బతిన్నాయి. ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. లోతట్టు ప్రాంతాలు, నదీ తీరాల్లో నివసించే ప్రజలు అత్యంత అప్రమత్తంగా ఉండాలని, అనవసర ప్రయాణాలు మానుకోవాలని విపత్తు నిర్వహణ అధికారులు విజ్ఞప్తి చేశారు. పుణే సమీపంలో గత వారం జరిగిన కేతన్ అగర్వాల్ హత్యోదంతంలో కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. హుడీ ఆధారంగా పోలీసులు నిందితులను పట్టుకున్నారు. వేసవిలో ఓ వ్యక్తి హుడీ ధరించి ఉండటం పోలీసులకు అనుమానం కలిగించింది. ఆ దిశగా దర్యాప్తు చేపట్టగా బాధితుడికి కాబోయే భార్య తన ప్రియుడితో కలిసి హత్యకు కుట్ర పన్నినట్లు తేలింది. గతంలో కూడా 2 సార్లు కేతన్ను చంపేందుకు నిందితులు ప్రయత్నించినట్లు పోలీసులు తేల్చారు. మహారాష్ట్ర పూణేకు చెందిన 26 ఏళ్ల కేతన్ అగర్వాల్ మృతి కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఈ నెల 18న కేతన్ తనకు కాబోయే భార్య సియాతో కలిసి లోహగఢ్ కోటకు వెళ్లారు. కోటలో సంచరిస్తున్న సమయంలో హుడీ ధరించిన ఓ వ్యక్తి వారిని అనుసరించినట్లు సీసీటీవీలో రికార్డయింది. ఓ చోట సియా అకస్మాత్తుగా వెనక్కి తిరిగి చూడగా వెంటనే అతడు కింద కూర్చున్నాడు. ఆ సమయంలో ఉష్ణోగ్రత 33 డిగ్రీల సెల్సియస్ గా ఉంది. అంత ఎండలో ఆ వ్యక్తి హుడీ ధరించి ఉండటం పలు అనుమానాలకు దారితీసింది. ఆ దిశగా పోలీసులు దర్యాప్తు చేపట్టగా కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. సాంకేతిక విశ్లేషణతో పాటు నిందితురాలి కాల్ డేటా, సోషల్ మీడియా ఖాతాలను పరిశీలించగా హుడీ ధరించిన వ్యక్తి సియా ప్రియుడు చేతన్ చౌదరి అని పోలీసులు నిర్ధారణకు వచ్చారు. కేతన్ మరణించిన తర్వాత సియా ముఖంలో ఎలాంటి బాధ కనిపించకపోవడంతో పోలీసులు మరింత లోతుగా విచారణ చేపట్టారు. గతంలో కూడా 2 సార్లు కేతన్ను చంపేందుకు నిందితులు కుట్ర పన్నారని పోలీసులు తెలిపారు. కేతన్కు ఎత్తైన ప్రదేశాలంటే భయమని తెలుసుకుని కావాలనే సియా అతడిని లోహగఢ్ కోటకు తీసుకెళ్లిందని చెప్పారు. ఈ నెల 14న కూడా కేతన్, సియా లోహగఢ్ కోటకు వెళ్లారు. ఆ సమయంలోనే సియా కేతన్ను లోయలోకి తోసేసేందుకు ప్రయత్నించింది. కానీ కేతన్ ఒక పొదను పట్టుకొని ప్రాణాలతో బయటపడ్డాడు. పాము కనిపించిందని, అది కాటు వేయకుండా కాపాడేందుకు తోసేశానని ఆమె కేతన్ను నమ్మించింది. ఆ ఘటన జరిగి 4 రోజులకే మరోసారి లోహగఢ్ కోటకు వెళ్దామని సియా కేతన్ను కోరింది. అక్కడికి వెళ్లి సరదాగా గడుపుదామని విజ్ఞప్తి చేసింది. అతడు ఓకే అనడంతో ముందుగా అనుకున్న ప్లాన్ ప్రకారం ప్రియుడు చేతన్ను అక్కడికి పిలిపించింది. అనంతరం ఇద్దరూ కలిసి కేతన్ను వెనుక నుంచి లోయలోకి తోసేశారు. బలమైన గాలులు ధాటికి కేతన్ లోయలో పడిపోయాడని సియా పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు అన్ని కోణాల్లో విచారణ చేపట్టగా నిందితులు పన్నిన కుట్ర బయటపడింది. గత 7 నెలల్లో సియా, చేతన్ల మధ్య 2000 ఫోన్ కాల్స్ నడిచాయని పోలీసులు తెలిపారు. సుమారు 238 గంటల పాటు ఇరువురు మాట్లాడుకున్నారని చెప్పారు. గత నెలలో ప్రీ వెడ్డింగ్ ఫోటోషూట్ కోసం బాలి వెళ్లాల్సి ఉండగా విమానాశ్రయంలో కేతన్ పాస్పోర్ట్ కనిపించలేదని అతడి తండ్రి తెలిపారు. సియానే ఆ పాస్పోర్ట్ ను దాచిపెట్టి ట్రిప్ క్యాన్సిల్ అయ్యేలా చేసిందని ఆయన ఆరోపించారు.
కేతన్ అగర్వాల్ కు సియా గోయల్ కు ఈ ఏడాది ఫిబ్రవరిలో నిశ్చితార్థం జరిగింది. నవంబర్లో రాజస్థాన్లో ఘనంగా పెళ్లి చేయడానికి ఇరు కుటుంబాలు ఏర్పాట్లు చేసుకున్నాయి. అయితే సియా అప్పటికే డ్రై ఫ్రూట్స్ వ్యాపారి చేతన్తో ప్రేమలో ఉంది. దీంతో పెళ్లిని ఏడాది పాటు వాయిదా వేయాలని సియా గతంలో తన కుటుంబ సభ్యులను కోరినట్లు దర్యాప్తులో తేలింది. సియా కేతన్ను వివాహం చేసుకోవడం చేతన్కు ఇష్టం లేదు. దీంతో ఇద్దరూ కలిసి కేతన్ను హత్య చేశారు. సియా చేతన్లను నిన్న అరెస్టు చేశారు. వారిపై హత్య, నేరపూరిత కుట్ర కింద కేసులు నమోదు చేశారు. స్థానిక కోర్టులో హాజరుపరచగా జడ్జి 7 రోజుల పోలీస్ కస్టడీకి అప్పగించారు. ఉక్రెయిన్కు భారత శాంతి పరిరక్షణ దళాలు పంపాలన్న జేడీ వాన్స్ ప్రతిపాదనను అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తోసిపుచ్చినట్లు సమాచారం. రష్యా ఉక్రెయిన్ యుద్ధాన్ని ముగించేందుకు అమెరికా చేసిన అనేక ప్రయత్నాలు సఫలం కాలేదు. ట్రంప్ రెండోసారి అధికారం చేపట్టిన కొన్ని రోజుల తర్వాత ఓవల్ ఆఫీసులో జరిగిన భేటీలో భారత దళాలను పంపిద్దామని జేడీ వాన్స్ ప్రతిపాదించినట్లు తెలుస్తోంది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రష్యా ఉక్రెయిన్ యుద్ధాన్ని ముగించేందుకు విస్తృత ప్రయత్నాలు చేస్తున్నారు. ఇందుకోసం ఆయన అనేక ప్రతిపాదనలతో ఇరు దేశాలతో మాట్లాడారు. అవన్నీ విఫలమయ్యాయి. ఈ క్రమంలో భారత్ నుంచి శాంతి పరిరక్షణ దళాలను పంపిద్దామని ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ సూచించినట్లు సమాచారం. అయితే ఈ ప్రతిపాదనను ట్రంప్ తోసిపుచ్చినట్లు తెలుస్తోంది. తాజాగా విడుదలైన పుస్తకంతో ఈ విషయం వెలుగులోకొచ్చింది. రెజ్యూమ్ చేంజ్ పేరుతో రచయితలు మ్యాగీ హ్యాబర్మాన్, జొనాథన్ స్వాన్ రాసిన పుస్తకం జూన్ 23న విడుదలైంది. అందులో ఉక్రెయిన్ రష్యా యుద్ధం ముగింపు కోసం అమెరికా సర్కారు చేసిన ప్రయత్నాలను రచయితలు ప్రస్తావించారు. అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ రెండోసారి ప్రమాణ స్వీకారం చేసిన కొన్ని రోజులకు విశ్రాంత సైనిక లెఫ్టినెంట్ జనరల్ కీత్ కెలాగ్ యుద్ధం ముగింపునకు ఓ ప్రణాళిక సమర్పించారు. విదేశీ సైనిక దళాల సాయంతో కాల్పుల విరమణను పర్యవేక్షించే ఏర్పాట్లు చేయాలని ప్రతిపాదించారు. ఐరోపా దేశాల నుంచి శాంతి పరిరక్షణ దళాలను పంపించాలన్నారు. ఉక్రెయిన్ రష్యా ప్రత్యేక రాయబారి చేసిన ప్రతిపాదనకు అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ అభ్యంతరం తెలిపారు. నాటో దేశాలకు చెందిన సైనిక బలగాలను ఉక్రెయిన్లోకి పంపితే అది రష్యాను మరింత రెచ్చగొట్టినట్లవుతుందన్నారు. దానివల్ల ఉద్రిక్తతలు పెరగడంతో పాటు అమెరికా ప్రత్యక్షంగా యుద్ధంలో దిగాల్సిన పరిస్థితులు తలెత్తే ప్రమాదం ఉంటుందని వాన్స్ అంచనా వేశారు. అందుకు ప్రత్యామ్నాయాలు ఆలోచించిన వాన్స్ ఐరోపాయేతర దేశాల బలగాలను పంపిద్దామని పేర్కొన్నారు. అందుకు భారత్, సౌదీ పేర్లను ఆయన ప్రతిపాదించారు. అయితే వాన్స్ ప్రతిపాదనను ట్రంప్ తోసిపుచ్చినట్లు పుస్తక రచయితలు పేర్కొన్నారు. భారత్ ఇలాంటి విషయాల్లో జోక్యం చేసుకుని మూల్యం చెల్లించుకోవాలని అనుకోదని ట్రంప్ అన్నట్లు రెజ్యూమ్ చేంజ్ పుస్తక రచయితలు తెలిపారు. హార్ముజ్ జలసంధిలో నౌకలపై ఇరాన్ టోల్ వసూలు చేయడం లేదని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్పష్టం చేశారు. బీమా ఖర్చులు లేదా మరే ఇతర ఛార్జీలను ఇరాన్ వసూలు చేయడం లేదన్నారు. ఇదే విషయాన్ని ఇరాన్ తమకు తెలిపిందని ట్రంప్ వెల్లడించారు. హార్ముజ్లో నౌకల నుంచి ఇరాన్ అధికారులు టోల్ వసూలు చేస్తున్నారన్న వదంతులపై ట్రంప్ స్పందించారు. అవన్నీ ఫేక్ న్యూస్ అని కొట్టిపారేశారు. ఒకవేళ ఇరాన్ టోల్ ఛార్జీలు వసూలు చేస్తే శాంతి చర్చలను తక్షణమే నిలిపివేస్తామని ట్రంప్ తీవ్ర హెచ్చరిక చేశారు. అమెరికా ఇప్పటి వరకు ఇరాన్కు ఎలాంటి నిధులు ఇవ్వలేదని, వారి నిధులను కూడా విడుదల చేయలేదని స్పష్టం చేశారు. ఆ దేశంలో ఆహారం అత్యవసరంగా మారిందన్నారు. ఇరాన్ నిధుల్లో కొంత భాగాన్ని అమెరికా రైతులు, పశుపోషకులకు విడుదల చేస్తామన్నారు. ఆ నిధులతో అమెరికా నుంచే మొక్కజొన్న, గోధుమలు, సోయాబీన్స్ లాంటి వ్యవసాయ ఉత్పత్తులు కొనుగోలు చేసి ఇరాన్కు అందిస్తామని ట్రంప్ ప్రకటించారు.